8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. మనతో పాటు మెదక్ నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థి గెలిచినటువంటి రఘునందన్ రావు ఉన్నారు. ఆయనతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు గారు, ఈరోజు సీఎం వ్యాఖ్యలు వినుంటారు. రఘునందన్ రావు గారు ఎన్నుకోబడలేదు, ఆయనను మద్దతు ఇతర పార్టీల మద్దతు గెలిచారని చెప్పి రేవంత్ రెడ్డి సాక్షాత్ చెప్పారు. నిజంగానే రఘునందన్ రావు హరీష్ రావు మద్దతు గెలిచాడు? అక్కడ ఏం చదువుకున్నాడు రేవంత్ రెడ్డి? ప్రజాస్వామ్యం మీద ఏమైనా విలువ ఉందా ఆయనకి? ప్రజలు ఎట్లా వస్తున్నాయి, ఓట్లేస్తారో తెలుసా? నువ్వు మరి మల్కాజ్గిరి ఎంపీ ఏమంత ఆయనతో గెలిచినావు. ఇలా నీకు మల్కాజ్గిరిలో వచ్చిన ఓట్లన్నీ ఆ మాత్రం కూడా బుర్ర లేకుండా మాట్లాడద్దు. ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. 90 సీట్లు గెలవనోడట ప్రధానమంత్రి కావాలన్నట, మోడీ ప్రధానమంత్రి కావద్దంట. పక్క పార్టీలో లేదు, అన్ని పార్టీలు ఓట్లేసారు. నీ పార్టీలు కూడా ఓటేసారు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఓటేసారు. నాకు పనిచేస్తున్నా నన్ను గుర్తించారు, గౌరవించారు. మా మెదక్ ప్రజలు ఓట్లేసారు. బీఆర్ఎస్ వాళ్ళు వేసిరు, కాంగ్రెస్ వాళ్ళు వేసిరు. పటాన్చెరుకు 3 సార్లు వచ్చినావు కదా, లీడ్ ఎంత వచ్చింది? ఏడుంది? మెదక్కి వచ్చినావు కదా, మెదక్లో నీ లీడ్ ఏముంది? పటాన్చెరులో నీ లీడ్ ఏముంది? సిద్దిపేటకు వచ్చినావు కదా, సిద్దిపేటలో నీ లీడ్ ఎంత ఉంది? అరే నీకు ఆడడం వస్తలేదు, నీకు మధ్యలో వాయించడం వస్తలేదు. సిద్దిపేటలో మెదక్లో మెదక్ పార్లమెంటు పరిధిలో నీ పక్కన కూర్చున్న నీ సడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే రెవెన్యూ మంత్రి వియ్యంకుడు వెంకటరామరెడ్డి పైసలు వంచుతుండ్రబాయ్ అని పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే ఆపడం చేతగా నువ్వు రఘునందన్ గురించి మాట్లాడతావా? ఒకసారి నా కాల్ హిస్టరీది, నీ పోలీసు వాళ్ళ కాల్ హిస్టరీది, ఎంతమందితో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినో చూడు. ప్రజలు ఓట్లేసిర్రు, ప్రజాస్వామ్యబద్ధంగా నేను గెలిచి వచ్చిన. మీ లెక్క పైసలు వంచలే, మీ లెక్క దొంగ లెక్కలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని తిట్టిపోయినోని తీసుకొచ్చి బీఫామ్లు అమ్ముకోలే. మా పార్టీ నికార్సుగా పనిచేసింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా కన్విన్స్ చేయడం వల్ల ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయని ప్రజలు విశ్వసించారు. కాబట్టి రగన్ అయితే మా గొంతుగా నిలబడతాడని నమ్మిండ్రు కాబట్టి నన్ను గెలిపించారు. ఆయనకు ఒక లాజిక్ చెప్పిండు. ఎక్కడైతే బీజేపీ గెలిచిందో 7 చోట్ల బీఆర్ఎస్ అనేది 3వ స్థానంలో ఉంది. ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకొని బీజేపీకి లోపాయికార ఒప్పందంతో వేశారని అంటున్నాడు. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు ఆత్మ బలిదానం చేసుకుర్రు? మల్కాజ్గిరి నీ సిట్టింగ్ సీట్ కదా, మాట్లాడేందుకు కొంచెం అంత సిగ్గుండాలి కదా రేవంత్ అన్న. ఏం మాట్లాడతావన్నా సంస్కారం లేని మాటలు. మైక్ ఉందని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా అని, ఎవడు పడితే వాడు వింటాడని నేను చెప్పింది, ఏది పడితే చూపిస్తాడని. నీ సొంత జిల్లా పాలమూరులో ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయినావు? ఎందుకు గెలవడం చేతగా లేదు? నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఎంపీ ఎందుకు గెలవలేదు? అచ్చా, వంశీచంద్రెడ్డి రాహుల్ గాంధీకి దగ్గరని, వంశీచంద్రెడ్డి ఏఐసీసీలో పదవులు ఉన్నాయని, రేపు వంశీచంద్రెడ్డి గెలిస్తే నష్టం అని చెప్పి అచ్చా నువ్వు పక్క పార్టీలో కోటేపించినావా నా కాంగ్రెస్ వాళ్ళతోటి? అంతేనా? బాయికు దూసరా బాయేజ్ పైచాంత అని ఒక దొంగకే తెలుసు దొంగతనం ఎట్లా చేయాలనో. అందుకనే రేవంత్ రెడ్డి గారు చేసినట్టున్నాడు. అందుకనే ఆయనకు ఆలోచన వస్తుంది అట్లా. ఎంపీగా అయితే గెలిచారు. మరి ఒకవైపు మంత్రి పదవుల్లో చాలా మంది కూడా 2 మంత్రి పదవులు వస్తాయని ఒకవైపు చర్చ జరుగుతుంది. రఘునందన్ రావు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నాడు? కార్యకర్తగా పనిచేస్తాను, కార్యకర్తగా నిలబడతాను. పార్టీ అధిష్టానం చెప్పే ప్రతి కార్యకర్త పని ఏది ఉంటుందో దాన్ని చేస్తాను. మెదక్ ప్రజలకు ఏం భరోసా సార్? ఇప్పటికీ అనేక పార్టీలు అనేక హామీలు ఇచ్చినాయి. రఘునందన్ రావు కూడా గతంలో నుంచి కూడా గెలిస్తే ఇది చేస్తానని చెప్పి కొన్ని హామీలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు అసలు మెదక్ ప్రమాణ స్వీకారం చేసి వచ్చినాక తప్పకుండా మాట్లాడతా, మీ ద్వారానే ప్రజలకు తెలియజేస్తా. థ్యాంక్ యూ. ఇది రఘునందన్ రావుకు సంబంధించి కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక దొంగనే ఇంకోవైపు ఆ దొంగలా మాట్లాడతారని ఒకవైపు కౌంటర్ ఇస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది? గెలిచిన చోట్లల్లో కూడా బీఆర్ఎస్ మద్దతుతోనే గెలిచిందా, లేదంటే రేవంత్ రెడ్డి గతంలో ఏ విధంగా గెలిచాడని ప్రశ్నిస్తూనే మరొక పక్క రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అయినటువంటి మల్కాజ్గిరిలో ఎందుకు ఓడిపోయిందో, లోపాయికార ఒప్పందంతోనే ఓడిపోయినా, మహబూబ్ నగర్లో జరిగినటువంటి ఎమ్మెల్సీలో ఎందుకు గెలిపించుకోలేక, మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా అయినటువంటి సీట్లో ఎందుకు అక్కడ కాంగ్రెస్ను గట్టెక్కించలేకపోయారు అసమర్థ సీఎం అంటూ కూడా ఒకవైపు రఘునందన్ రావు రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.